నీ కష్టాన్ని చూసి ఒకరు నవ్వితే నవ్వని పర్లేదు, కానీ ఒకరి కష్టాన్ని చూసి నువ్వు నవ్వకు. నమ్మకం ఒక స్టిక్కర్ వంటిది. ఒక్కసారి ఊడితే ఎంత ప్రయత్నించినా మునుపటిలా అంటుకోదు. ఒక్కసారి నమ్మకం కోల్పోయాక మనిషితో మళ్ళీ మాట కలుస్తుందేమో కానీ మనసు ఎప్పటికీ కలవదు. బాధలు ఉన్నాయని నవ్వటం, కష్టాలున్నాయని సంతోషాన్ని మర్చిపోకూడదు. కాస్త ఓపిక పట్టు. నువ్వు అవసరం లేదు అనుకునే వాళ్ళకి నువ్వే అవసరం అనుకునేలా చేస్తుంది కాలం. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దూరంగా ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో నిన్ను దూరం నుంచి చూసే అవకాశాన్ని మాత్రమే ఇవ్వు. మనిషికి ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, ప్రేమ, బంధాలు, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతున్నాయి. గమ్యం కనిపిస్తున్నా నడక ప్రారంభించిన వారు, లక్ష్యం లేకుండా ముందుకు వెళ్ళేవారు ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు. కోపం, విపత్తు ఒకలాంటివి. పూర్తిగా తగ్గాక కానీ తెలియదు మీరు ఏం కోల్పోయారు, ఎవరిని పోగొట్టుకున్నారని. ఎంత ఎక్కువ కాలం బ్రతికామన్నది కాదు, ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం. కోరికలు మితంగా ఉంటే బాధలు పరిమితంగానే ఉంటాయి. ధనం దుబారా చేసేవారి కంటే సమయాన్ని వృధా చేసేవారే ఎక్కువ నష్టపోతారు. సమస్య బలపడుతున్నప్పుడు దానికి అక్కడితో ముగింపు పలకకపోతే అదే పెద్దదై మీతో పాటు బంధాన్ని బలహీనపరుస్తుంది. జీవితంలో నిజమైన ఓటమి అంటే మిమ్మల్ని నమ్మిన వారి నమ్మకాన్ని పోగొట్టుకోవటం. ఈ సృష్టిలో కోరల్లో కాకుండా మాటల్లో విషయం నింపుకున్న జీవి మనిషి మాత్రమే. కోపం వల్ల కలిగే నష్టాలు: ప్రేమించిన వారిని దూరం చేసుకుంటారు, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, పిచ్చి పట్టే అవకాశం ఉంది, పక్షవాతం లేదా బీపీ వస్తుంది, క్రూరమైన ఆలోచనలు భయంకరమైన నేరాలకు దారితీస్తుంది. కాలం ఎప్పుడు ఏ రంగు చూపిస్తుందో ఎవరికీ తెలియదు. లేకపోతే రాత్రికి రాజ్యాన్ని పొందవలసిన రాముడికి ఉదయాన్నే వనవాసం వచ్చేది కాదు. అవసరంతో వచ్చే పొగడ్తకు, అభిమానంతో వచ్చే పొగడ్తకు తేడా తెలుసుకోకుండా పొంగిపోతే ఆడించేవారే ఎక్కువ ఉంటారు. లైఫ్లో ఎప్పుడు ఒంటరిగా నడవటం నేర్చుకోవాలి. ఎందుకంటే లైఫ్ టైం నీతో ఉంటా అని చెప్పిన వాళ్ళే నిన్ను వదిలి వెళ్ళిపోతారు కాబట్టి. ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఏ బంధం ఎప్పుడు దూరం అవుతుందో ఎవరికీ తెలియదు. ఈ సృష్టిలో ఒంటరి వారంటూ ఎవరు ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరికి చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి నిన్ను ఒంటరి వాడిని అవ్వనివ్వదు. కొన్ని అలవాట్లకి, కొంతమంది మనుషులకి దూరంగా ఉండాలి. ఎందుకంటే అలవాట్లు ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, మనుషులు మనసుని పాడు చేస్తారు. విలువ తెలియని వాళ్లతో వివాదం పెట్టుకోకూడదు. సంస్కారం లేని వాళ్ళతో మాట్లాడకూడదు. బాధ్యత లేని వాళ్ళతో బంధాలు కలుపుకోకూడదు. దూరానికి అందంగాను, దగ్గరికి విషాదంగాను కనిపించేదే జీవితం. మంచివారు సంతోషాన్ని పంచుతారు, చెడ్డవారు అనుభవాన్ని నేర్పుతారు. ఉత్తములు జ్ఞాపకంగా నిలుస్తారు, అధములు గుణపాఠం చెబుతారు. అందుకే జీవితంలో ఏ ఒక్కరినే నిందించకు. చలనం లేని రాయిని కూడా చెక్కటం మొదలు పెడితే శిల్పం అవుతుంది. కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకటానికి ఏదో ఒకటి ఉండే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించేసి చూడు. ధర్మాన్ని నమ్మివేసే అడుగులు, భగవంతుని నమ్మివేసే అడుగులు ఎప్పుడు ముందుకే సాగుతాయి. మేఘ నుంచి జాలివారిన ప్రతి చినుకు ముత్యం కాకపోయినా ఏ చిన్ని మొలకకో ప్రాణం పోస్తుంది. ఎండుటాకైనా ఒకరి కడుపు నింపేందుకు విస్తరిగా మారుతుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవి జీవితానికి అర్థం, పరమార్థం ఉంటాయి. అది తెలుసుకున్న వారి జీవితం చరితార్థం అవుతుంది. పరిగెత్తే వరకే గుర్రానికి విలువ, పని చేసే వరకే గాడిదకు విలువ. కొంతమంది మనుషులకు వాళ్ళకు అవసరం ఉన్నంత వరకే మీకు విలువ. ధనవంతుడు బ్యాంకుల్లో ధనం దాచుకుంటాడు, గుణవంతుడు గుండెల్లో గాయాలు దాచుకుంటాడు. మరణించే ముందు జీవితం మొత్తం ఒకసారి కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుందట. అది నిజం. దాన్నే జీవితం అంటారు.
సుఖాలు కొందరికి అహంకారాన్ని, అహంభావాన్ని పెంచితే కష్టాలు మాత్రం అందరికీ వినయాన్ని, విజ్ఞతను పెంచుతాయి. అలాగే తన వారెవరో పరాయి వారెవరో కూడా తెలుపుతాయి. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నీ అనుభవమే దీనికి సమాధానం. ఇది మాయాలోకం. ఉండి లేనట్లు కనిపించే బంధాలు, ప్రేమలు నటించే బంధుత్వాలు, ఖరీదైన రంగు కాగితాల్ని చూసి మనమేంటి మనకేంటి అని అంచనా వేసే మనస్తత్వాలు. మంచితనం, మానవత్వం నీ పెట్టుబడి అయితే అది ఎప్పటికైనా సరైన ఫలితాన్ని ఇస్తుంది. బంధాన్ని నిలబెట్టేది, దానిని నడిపించేది నమ్మకం మాత్రమే. అది కోల్పోయినప్పుడు ఏ బంధము నిలబడదు. మనిషిలో కోపం, సహనం రెండూ కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తాయి. కానీ కోపం వస్తే అన్నిటినీ లాగేసుకొని పోతుంది. అదే సహనం ఉంటే అన్నిటినీ మీ దగ్గరకు పోగేసిపోతుంది. ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఏ పెట్టుబడి లేకుండా వచ్చారు. అందువల్ల జీవితంలో ఏం జరిగినా లాభంలోనే ఉంటారు. పనే ఆనందం అయితే లైఫ్ సంతోషంగా ఉంటుంది. పనే బాధ్యత అయితే లైఫ్ బానిసత్వం అవుతుంది. నువ్వు నిజాయితీగా ఉన్నంతవరకు ఒకరి ముందు నటించవలసిన అవసరం లేదు. నువ్వు ప్రతీకారం కోసం ఏమీ చేయకు. కాలమే సమాధానం చెబుతుంది. ఆ పైవాడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. మీరు చెప్పేది నమ్మటం మాత్రమే కాదు, మీ గురించి ఎవరేం చెప్పినా నమ్మకుండా ఉండేవారే మీ నిజమైన స్నేహితుడు. కష్టాల్లో అండగా నిలబడేవారికి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడటానికి ఎవరూ ఉండరు. జీవితంలో మనిషి అవసరానికి అప్పు చేయాలి. చేసిన అప్పును తిరిగి అంతే బాధ్యతతో ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అంతేకాని అప్పులు చేయటానికి అవసరాలు ఉండకూడదు. అలాగే అవసరాలు తీర్చుకొని ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అది ఎవరైనా సరే. ఒకటి మాత్రం నిజం, ప్రయత్నించి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే ఓటమి నుండి పాఠాలు పొంది గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ గెలుపు ఓటమి ఏదైనా ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. ఇనుము, బంగారం, వజ్రం మొత్తం భూమిలోనే దొరుకుతాయి. కానీ ఇనుము కంటే బంగారం ధర ఎక్కువ, బంగారం కంటే వజ్రం ధర ఎక్కువ. కారణం వాటికున్న ప్రత్యేకత. అలాగే చదువు కూడా అందరికి ఒకేలా దొరుకుతుంది. కానీ ఎవరి జ్ఞానం, పరిజ్ఞానం గొప్పగా ఉంటుందో వాళ్ళ స్థాయి గొప్పగా ఉంటుంది. జీవితంలో మనిషి తాను కష్టపడి సంపాదించే ప్రతి రూపాయి తనకు సంతృప్తినిస్తుంది. కష్టపడి పొందే స్థాయి తనకు గౌరవాన్నిస్తుంది. ముఖ్యంగా కష్టపడి విజయాన్ని పొందిన మనిషి నలుగురికి ఆదర్శమవుతారు. అన్నిటికీ మించి ఒక మనిషి తన జీవితంలో కష్టపడటం ద్వారానే ఉన్నత స్థాయికి వెళతారు, గౌరవాన్ని పొందుతారు. కొంతమంది మనుషులు జీవితంలో అన్నీ ఉన్నప్పుడు అహంకారం చూపిస్తూ, ఏమీ లేనప్పుడు వినయం చూపిస్తూ ఉంటారు. ఈ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనే మనస్తత్వం మార్చుకోకుంటే జీవితంలో బాగుపడలేరు. ఎదుటివాళ్ళ నుంచి గౌరవం పొందలేరు. జీవితంలో ప్రతి ఒక్కరికి కళ్ళకు కనిపించే చెట్లు మాత్రమే అందంగా కనిపిస్తాయి. కానీ నిజానికి ఆ చెట్లు ఎదుగుదలకు కారణమైన వేర్లు భూమిలో దాగి ఉంటాయి. కానీ గాలినిస్తుంది, నీడనిస్తుందని చెట్లను మాత్రమే గుర్తింపునిస్తారు. కానీ ఏ ఒక్కరూ కూడా ఆ చెట్టు ఎదుగుదలకు కారణమైన వేర్లను గుర్తించరు. కొంతమంది వ్యక్తులు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ మనసుకి ఇబ్బంది కలిగిస్తారు. బహుశా జీవితంలో ఇది ఒక గుణపాఠం. మీకు సంబంధం లేని విషయాలకు నింద పడటం అనేది బాధను కలిగించే అంశం. అయితే వాళ్ళకి వివరణ ఇవ్వటం కన్నా అటువంటి వ్యక్తుల నుండి దూరంగా ఉండటం మంచిది. పలుకుబడి ఉన్న వాళ్ళ గౌరవం సంపద, హోదా ఉన్నన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కానీ ప్రతిభ ఉన్న వాళ్ళ గౌరవం ప్రాణం ఉన్నన్ని రోజులు ఒకేలా ఉంటుంది. విలువలేని వ్యక్తులకు కృతజ్ఞతాభావం ఉండదు. కృతజ్ఞత లేని వాళ్లకు నిజాయితీ ఉండదు. నిజాయితీ లేని వ్యక్తులకు మానవత్వం ఉండదు. ఇలాంటి వాళ్లకు సమాజంలో గౌరవం ఉండదు. ప్రయత్నం అనేది ఒక గొప్ప అవకాశం. గొప్పగా ఉంటే గెలుపు వస్తుంది. ప్రయత్నం అనేది సరిగ్గా లేకపోతే ఓటమి వస్తుంది. కానీ విలువైన వస్తువులు మీ దగ్గర ఉన్నప్పుడు బాధ్యత ఉండదు. వాటిని కోల్పోతే కానీ వాటి విలువ అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.